నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షతగాత్రులైన స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ పలు వివరాలు వారితో తెలుసుకుంటున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రుల బృందం, రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, హోమ్ మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి, జలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, డీఐజీ సియోషి బజాపై, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్వి సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నారపరెడ్డి మౌర్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనకి అంటే స్కార్పిట్ జరిగింది you are alerted energy Babu garu ma wala nangu సార్ మీడియా పాయింట్ ఇక్కడ ఉంది సార్. అలాగే సార్, అలాగే సార్. ఓకే సార్. బాయ్ సార్. ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్. అడిగింది ఏమంటే టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆన్సర్ దాట్ ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకోవాలి, బాధ్యత నెరవేర్చాలి కదా. తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? వాళ్ళు గేట్ తోసారనే అనుకూల వాళ్ళు ఇబ్బంది. అంటే గేటు లోపలికి తోసారు, ముందు తర్వాత బయట తోసారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అప్పుడు? గేటుకి నాకు 5 అడుగుల లోపల ఉన్నావు. మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది? అందరూ ఒకటే సరిపోవాలని అనుకున్న కూర్చుంటా. మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి? అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని?
నీకేమైంది నీకు? ఎన్నిసార్లు వచ్చావు? ఇది ఆరోసారి అమ్మా. ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు.